హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ టాటా. ఈరోజు మరోసారి కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకి. అదేంటంటే సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో సరికొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేంటంటే సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రల్ అనమాట. దీని గురించి బ్రీఫ్గా తెలుసుకునే ముందు ఈరోజు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి. అలాగే ఈ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి పక్కా 100% షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఈ నోటిఫికేషన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేస్తుంది బీఎస్ఎఫ్ అనమాట, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. చూడండి, ఈ నోటిఫికేషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్ అనమాట, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అయితే ఈ నోటిఫికేషన్లో ఎప్పుడు ఇది దేని గురించి అంటే సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ అనమాట అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అనమాట. ఈ రెండు పోస్టుల గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే 9/6/2024 అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయింది నోటిఫికేషన్ అనేది. దీని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడంటే 8/7/2024 అనమాట. 8 జూలై 2024 అనేది దీని యొక్క లాస్ట్ డేట్. సో 100% ఈ లాస్ట్ డేట్ని గుర్తుపెట్టుకొని దానికన్నా ముందే అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటే, ప్రాసెస్ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పిఎస్సి ఉంటుంది, పిఎస్టీ తర్వాత పీఈటీ ఉంటుంది, ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఒకటి, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ క్లియర్ అయ్యాక అప్పుడు మెరిట్ ఉంటుంది. మెరిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయితే దీంట్లో అప్లై ఎలా చేసుకోవాలనుకుంటే చూడండి, బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఉంది. ఆ యూఆర్ఎల్ https recruitment.bsfgovernment.in అనే పోర్టల్లో మీరు వెళ్ళి దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. అయితే దీంట్లో పే స్కేల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటే, పే స్కేల్ అనేది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్కి అయితే లెవెల్ 5 అనమాట, 20,200 నుంచి 92,300 అనమాట పే స్కేల్. హెడ్ కానిస్టేబుల్ అయితే మినిస్ట్రియల్ స్టాఫ్కి అయితే వీళ్ళు లెవెల్ 4 పే స్కేల్ అనమాట. సో 25,500 నుంచి 81,100 అనమాట. ఇది పే స్కేల్ అనమాట. అయితే వేకెన్సీస్ ఎలా ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలా ఉంటాయంటే బీఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2, ఎస్సీ కేటగిరీలో 2 ఉన్నాయి, ఎస్టీ 11, టోటల్గా 11 ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో మేల్ అండ్ ఫీమేల్ అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ ఎస్టీ 3 అండ్ టోటల్గా 21 ఉన్నాయి. ఐటీబీపీలో 56, సిఎస్ఎఫ్లో 146 ఉన్నాయి, ఎస్ఎస్బిలో 3 ఉన్నాయి అన్నమాట. ఇవి ఏఎస్ అనమాట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి. అలాగే హెడ్ కానిస్టేబుల్కి అయితే బీఎస్ఎఫ్లో అంటే 302 ఉన్నాయి, సిఆర్పిఎఫ్లో 282 ఉన్నాయి, ఐటీబీపీలో 163 ఉన్నాయి, సిఎస్ఎఫ్లో 496 ఉన్నాయి. ఇవన్నీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరిని కలుపుకుంటూ చెప్తున్నాను. ఎస్ఎస్బిలో 5 ఉన్నాయి, అస్సాం రైఫిల్స్లో 35 ఉన్నాయి అనమాట. ఇది వేకెన్సీస్ అనమాట. అయితే ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుంటే, ఏజ్ అనేది చూడండి ఇక్కడ, ఇది చూడండి, ఏజ్ లిమిట్ క్యాండిడేట్స్ హూ అప్లై ద సబ్జెక్ట్ పోస్ట్ విల్ బీ బిట్వీన్ 18 to 25 అనమాట. వాళ్ళ యొక్క ఏజ్ అనేది 18 to 25 మధ్యలో ఉండాలి. అది కూడా ఎప్పటికంటే 1/8/2024 కల్లా వాళ్ళకి 18 కంప్లీట్ అయ్యి ఉండాలి, 25 దాటి ఉండకూడదు అనమాట. ఒకవేళ అలా కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు 25 కంప్లీట్ అయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years ఉంటుంది, ఓబీసీస్కి అయితే 3 years, ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 3 years ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే 3 years వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇచ్చున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి 40 years వరకు ఉంటుంది అనమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీస్కి, అలాగే ఎస్సీ ఎస్టీస్కి అయితే 45 years అనమాట. ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ అసలు ఏంటి, దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలనే దాని గురించి తెలుసుకుంటే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 అనమాట. ఎవరైతే ఇంటర్ క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. డైరెక్ట్గా చూడండి, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద డైరెక్ట్గా వాళ్ళు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ మెయిన్ అనమాట. స్టెనో ఉంటుంది, టైప్ టెస్ట్. సో అది బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో 100% ఎవరైతే 10+2 క్వాలిఫై ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి, ఈజీగా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు అనమాట.
సో నెక్స్ట్ ఫీ అప్లికేషన్స్ ఫీ ఎలా ఉంటుందంటే ఫీ అనేది జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఫీ అనేది జస్ట్ 100 రూపీస్ అనమాట. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకి, ఎవరైతే ఉమెన్ అండ్ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి, అండ్ ఎక్స్ సర్వీస్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు. సో ఇది అప్లికేషన్ ఫీజు అనమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని దాని గురించి తెలుసుకుంటే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఫస్ట్ ఫేజ్ ఏముంటుందంటే మనకి పిఎస్టీ అండ్ పీఈటీ ఉంటుంది అనమాట. అంటే పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. చూడండి ఇది పీఈటీ అండ్ పీఈటీ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో సిబిటీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ కూడా థర్డ్ ఫేజ్లో ఉంటుంది. 3 ఫేజెస్లో పూర్తి ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది జరుగుతుంది. అయితే మనకి పిఎస్టీ అండ్ పీఈటీలో ఏం ఉంటాయనే దాని గురించి తెలుసుకుంటే, ఎవరైతే పిఎస్టీ ఉంటుందో మేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ అనేది 165 సెంటీమీటర్స్ హైట్ కావాలి. 77 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ కూడా వీళ్ళకి ఉంటుంది. 77 నార్మల్ ఉండాలి. ఎక్స్టెండ్ చేసినప్పుడు 82 ఉండాలన్నమాట. ఇది నార్మల్ కేటగిరీ, నార్మల్ మేల్ క్యాండిడేట్స్కి. ఎవరైతే మన నార్త్ ఈస్ట్ నుంచి ఉంటారు కదా వాళ్ళకైతే 162.5 అనమాట. వాళ్ళు హిల్ ఏరియాస్లో ఉంటారు, వాళ్ళకి హైట్ తక్కువ ఉంటుంది, చెస్ట్ మాత్రం సేమ్ అనమాట. నెక్స్ట్ అలాగే ఎస్టీ కేటగిరీలో ఎవరు ఉన్నారో వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 162.5 అనమాట. అందరు మేల్ క్యాండిడేట్స్కి 76 సెంటీమీటర్స్ అనేది ఇది ఉండాలి, చెస్ట్ ఉండాలి, ఎక్స్పాన్షన్ అనేది 81 ఉండాలన్నమాట. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అనుకో 155 సెంటీమీటర్స్ మాత్రం ఉండాలి, వాళ్ళకి చెస్ట్ అనేది మెజర్ చేయరు. అదే నార్మల్ హిల్ ఏరియా నుంచి ఉండే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 150 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. అయితే వెయిట్ ఎలా ఉంటుందంటే మన హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి. నెక్స్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్కి ఏముంటుందంటే వాళ్ళకి 1.6 అనేది రేస్ ఉంటుంది. అది ఎప్పుడు ఎంత టైమింగ్లో అంటే 6 minutes 30 seconds కంప్లీట్ చేయాలన్నమాట. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 meters ఉంటుంది ఇన్ 4 minutes 45 seconds అనమాట. ఇది ఉమెన్స్కి. సో ఇది ఎవరైతే ఓన్లీ ఇవే కాకుండా పీఈటీని కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మీరు దీంట్లో ఎలిజిబుల్ అవుతారు జాబ్. సో నెక్స్ట్ ఇంకేంటంటే మనకి సిబిటీ అనమాట. సిబిటీలో అసలు ఎన్ని మార్క్స్ ఉంటుంది ఏంటి అంటే, ఇది టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. టైం అనేది 1 hour 40 minutes టైం ఇస్తాడు. అయితే ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ 20 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్ ఉంటుంది, అండ్ క్రిటికల్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్ అనమాట. ఇది సిబిటీ ఫేజ్ అనమాట. అయితే నెక్స్ట్ ఇంకేంటి, స్కిల్ టెస్ట్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా అయితే 10 minutes డిక్టేషన్ ఉంటుంది, 8 words per minute అనమాట. అలాగే స్టెనో ఉంటుంది, షార్ట్ హ్యాండ్ 50 minutes ఇన్ ఇంగ్లీష్, 65 minutes ఇన్ హిందీ అనమాట. స్టాఫ్ అనుకో ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute అనమాట. హిందీ టైపింగ్ అయితే 30 words per minute అనమాట. సో ఇది స్కిల్ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ స్కిల్ టెస్ట్ అనమాట. మినిస్ట్రీ స్టాఫ్లో వీళ్ళు ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా నేను పర్సనల్గా నా యొక్క ఇదేంటంటే, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అన్ని సిఏపిఎఫ్ మొత్తాన్ని కలిపి ఒకేసారి రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. బేసిక్గా ఏం చేస్తారంటే ఎవరి సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ అలా వాళ్ళు మాత్రమే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఈ మినిస్టర్ స్టాఫ్ని. కానీ పూర్తిగా ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకే రిక్రూట్మెంట్లు ఇవ్వడం వల్ల చాలామందికి ఒక పెద్ద నోటిఫికేషన్ అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే దీనికి లాస్ట్లో ఏముంటుంది, సిబిటీ అయ్యాక స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత మెడికల్ అవుతుంది అనమాట. మెడికల్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి రీమెడికల్ కూడా జరుగుతుంది. రీమెడికల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి లాస్ట్లో మళ్ళీ మన సిబిటీ బేస్ చేసుకొని వాళ్ళకి మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. ఫౌజ్లో ఒక ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకునే చాలా బాగుంటుంది అనమాట. ఆఫీస్లో జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి వీళ్ళకి, డ్యూటీస్ అనేవి చాలా బాగుంటుంది. సో అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి 100% దీని నుంచి జాబ్ సంపాదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.